హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్టిమేట్ డిజిటల్ ప్లాట్ఫామ్ 1432. సో గైస్, ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో చాలా ముఖ్యంగా ప్రధానంగా పాత్ర ఏదైనా ఉందంటే ఒక అప్లైన్. ఒక బిజినెస్లో మనం ఒక స్టార్టప్గా ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తాం. మనం స్టార్ట్ చేసిన తర్వాత మనల్ని ఒకటి గైడ్ చేసేదైనా మనకు ఒక గైడెన్స్ అయినా ఇచ్చేది మన అప్లైన్. సో మనల్ని ఒక పర్సన్ ఇన్వైట్ చేస్తున్నారు అనే పర్సన్ మనకి అప్లైన్ అవుతారు గైస్. సో ఆ అప్లైన్ మనకి ఏ విధంగా ఉంటారంటే ఒక మెంటర్, ఒక లీడర్, ఒక కోచ్, ఒక సపోర్టర్, ఒక టీమ్ గ్రోత్. సో గైస్, మనం ఈ బిజినెస్లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో అప్లైన్ అనే ఒక పర్సన్ మనల్ని ఎలా చేస్తారు. సో అప్లైన్ బిలీవ్. సో మనం చాలామందికి అప్లైన్ అంటే ఎందుకు, అప్లైన్ ఎలా నమ్మాలి అనేసి. సో గైస్, ఫస్ట్ మనకంటే ముందు కంపెనీకి వచ్చింది ఒక అప్లైన్ తన యొక్క కంపెనీని నమ్మాడు. సో కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏంటి, కంపెనీ యొక్క ప్రాసెస్ ఏంటి నమ్మిన తర్వాత సో కంపెనీని ఎలా ట్రస్ట్ చేయాలనేది బట్టి తెలుస్తుంది గైస్. నెక్స్ట్, కంపెనీ ప్రోడక్ట్స్ని తను వాడాడు కాబట్టి, తను ఓకే అన్నాడు కాబట్టి తను మీకు రిఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత తను సక్సెస్ అవుతూ మిమ్మల్ని సక్సెస్ చేయడానికి చూస్తున్నాడు గైస్. సో ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఎవరు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అదే నేను బాగుపడితే చాలు, వేరే వాడిని ఎందుకు బాగుపడచాలి అనే టైంలో ఇప్పుడు తన యొక్క బిజినెస్లో తను ఏం చేస్తున్నాడంటే, అదే నేను డెవలప్మెంట్ అయ్యాను, నేను సక్సెస్ అయ్యాను, ఇప్పుడు నా డౌన్లైన్ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పి డౌన్లైన్ కూడా సక్సెస్ చేయడం జరుగుతుంది. తర్వాత కంటిన్యూస్గా అప్లైన్ అనేవాడు కంటిన్యూస్గా వేరే వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ తీసుకుంటూ కంటిన్యూస్గా నా డౌన్లైన్ గ్రోత్ అవ్వాలని చెప్పి డౌన్లైన్కి ఎడ్యుకేషన్ పాస్ చేస్తుంటారు. అలానే అదే నా కింద ఇంత టీం ఉంది, నా కింద ఒక 10 మెంబర్స్ టీం ఉంది, ఒక 20 మెంబర్స్ టీం ఉంది. సో ఈ టీంని కూడా నేను గ్రోత్ చేయాలి సో అని చెప్పి టీం కోసం కష్టపడుతాడు గైస్ అప్లైన్ అన్న. తర్వాత అప్లైన్ అనేవాడు తను ఇప్పుడు నేను బిజినెస్లో ఎలా గ్రోత్ అయ్యాను, నా డౌన్లైన్ కూడా అలానే గ్రోత్ అవ్వాలని చెప్పి ఎప్పుడు కూడా అప్లైన్ డూప్లికేషన్లోనే క్రియేట్ చేస్తూ ఉంటాడు గైస్. ఎప్పుడు కన్సిస్టెన్సీగానే వర్క్ చేస్తూ ఉంటాడు గైస్. తర్వాత తను ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉంటాడు. తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా టీం దగ్గరికి వచ్చేసరికి కానీ డౌన్లైన్ దగ్గరికి వచ్చేసరికి కానీ యాక్టివ్గా తనకున్న బిజినెస్ గురించి మాత్రమే మాట్లాడతాడు. తర్వాత తనకి కంపెనీ ఏదైతే ఎథిక్స్ కానీ ఫాలోస్ కానీ ఏవైతే వచ్చిందో అవే ఫాలో అవుతూ ఉంటాడు. తర్వాత ఒక లీడర్ అనేవాడు ఎట్లా ఉంటాడంటే ఎప్పుడు కూడా తను ఒకరిని ఇన్స్పైర్ చేస్తూ తన యొక్క యాక్షన్స్తో కానీ తన యొక్క డిసిప్లిన్స్తో కానీ తన యొక్క హానెస్ట్తో కానీ తన వర్డ్స్తో కానీ వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాడు గైస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అప్లైన్ అనేవాడు తన మాట్లాడే విధానం కానీ తన చూసే విధానం బట్టి తన డౌన్లైన్ ఎలా ఉండాలో నేర్చుకుంటారు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ గైస్, ఒక ఫ్లైట్ నడిపేది ఒక పైలట్ అయితే తనలో